అమరావతి ఆంధ్రుల గుండె చప్పుడు, దేవతలు నడియాడిన నేల, తెలుగు రాష్ట్రానికే దిక్సూచి. తెలుగు నేల రెండుగా చీలిన తర్వాత అప్పటి ఏపీ మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అయితే అంతలోనే ప్రభుత్వం మారడంతో అమరావతి పరిస్థితి అయోమయంగా మారింది. ఫలితంగా మొండిగోడలు దర్శనమిచ్చాయి. వేల కోట్లు ప్రజాధనం బూడిద పాలైంది. వైఎస్ జగన్ అమరావతిని పూర్తిగా చంపేసి నామరూపాలు లేకుండా చేశాడు. అలాంటి సమయంలో నేనున్నా అంటూ ఓ ముందుకొచ్చాడు ఓ అపర చాణక్యుడు చంద్రబాబు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయం అందుకున్న చంద్రబాబు వెంటనే రీబిల్డ్ ఏపీకి శ్రీకారం చుట్టారు. గత సీఎం జగన్ మాదిరిగా ఢిల్లీలో ఎలివేషన్స్ ఇవ్వకుండా కేవలం పనిని నమ్ముకొని కేంద్రం నుండి వేల కోట్లు రాబట్టగలిగాడు. ఫలితంగా అమరావతికే కేంద్రం 15,000 కోట్లు కేటాయించిందంటే చంద్రబాబు చాణక్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ నిర్లక్ష్య ధోరణి కారణంగా అమరావతి ప్రాజెక్టు పడక వేసింది. దాని పనులు చేపట్టడంలో అనేక చిక్కులు ఇమిడి ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకతో కనీసం అమరావతి నిర్మాణానికి నిధులు ఏమాత్రం సమకూరుస్తుందో అనే అనుమానాలు వినిపించాయి. అలాంటి సమయంలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులను కేంద్రం కేటాయించింది. రాజధాని అమరావతి అభివృద్ధికి ఏకంగా 15,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు సైతం ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. అయితే గత జగన్ ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడంలో ఘోరంగా ఫెయిల్యూర్ అయ్యారనే ముద్ర వేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఒక్క రాజధానిని నిర్మించకుండా ఘోర ఓటమి పాలయ్యాడు. 5 ఏళ్లలో ఒక్క రాజధాని కూడా కట్టకుండా కాలయాపన చేశాడు తప్ప ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రస్తుతం చంద్రబాబు రాకతో మళ్లీ ఏపీకి పునర్వైభవం వచ్చింది. రాజధాని నిర్మాణానికి గతంలో ఎంతో అధ్యయనం చేసి మంచి అనుభవాన్ని సంపాదించాడు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి కోసం నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అమరావతి రాజధాని అభివృద్ధికి తొలి దశలో 48,000 కోట్లు అవుతాయని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్ళాడు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతికి ఏం చేయాలో అదే చేస్తూ మరోవైపు కేంద్రంపై తనదైన వ్యూహ రచనలలో భాగంగా ఒత్తిడి తెచ్చాడు. 16 మంది టీడీపీ ఎంపీతో కేంద్రంలో రాయబారం చేసేలా వ్యూహం రచించి నిధులు రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. 7 ఏళ్ల తర్వాత దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది అని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించింది. బడ్జెట్ ముందు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఫలప్రదం కావడంతో అమరావతికి కేంద్రం 15,000 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చాడు చంద్రబాబు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయంతో ఏపీ ప్రజలు జయహో చంద్రబాబు, జయహో అమరావతి అని నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు.